హాయ్ ఫ్రెండ్స్, ఇది మా తాడేపల్లిగూడెం చీకటిపోతుంది. తాడేపల్లిగూడెం వంకాయ పచ్చడి చాలా 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 అసలే చికెను మటను ఏదైనా సరిపోదండి దీని ముందర. ఇట్లా పచ్చిమిర్చి వంకాయ ఇట్లా రౌండ్గా చూడండి, ఇట్లా రౌండ్గా కొయ్యాలి. ఇలా కోస్తేనే టేస్ట్ వస్తుంది. పచ్చి టమాటా వేయాలండి. మా ఊళ్ళో అయితే దొరుకుతాయి పచ్చి టమాటా. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం ఆవాలు, చింతపండు రవ్వంతా కరెక్ట్గా చూడండి, రవ్వంతా. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు. దీన్ని చూస్తే మాకు నా పొయ్యి చూసి జడుచుకోకండి ప్లీజ్. ఏమంటారు? ప్లీజే కదా, ప్లీజే. క్షమించండి. ఇందుట్లో ఇంకోటి వేయాలి. కొత్తిమీర వేసాను, కొత్తిమీర కూడా మగ్గింది. ఇంకా దీంట్లో ఒకటి మీ అమ్మగారు వాళ్ళు పెడతా ఉంటారు, తెలుస్తుంది. మా ఆవకాయ నూనె అంటే చెప్తారు. ఆవకాయ పచ్చడి నూనె తీసా. ఈ ఆవకాయ పచ్చడి నూనె లాస్ట్ తర్వాత ఇవ్వాలి. ఇంకా వల్ల సరే సూపర్ ఉంటుందండి ఆవకాయ పచ్చడి నూనె. ఈ వంకాయ పచ్చడి తింటే చికెను మటన్ అన్నీ వదిలేస్తారు. ఇంత బాగుంటుంది. చిట్టిగాడు వంకాయ చట్నీ అండి. ఇప్పుడేమో అన్నం వండుతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళారు, చుట్టాలు వచ్చారు. ఒకలేలే ఆల్రెడీ వేరే ఉంది, వాడు అన్నం తిన్నంట. వైట్ రైస్ పొయ్యి వెలిగిందా? వెలిగింది పొయ్యి వెలిగింది. ఒక డబ్బా బియ్యం పెట్టి వేస్తున్నాను. ఈ పచ్చబొట్టు అదేదో భాష అంటండి, ఆ భాష తెలీదు. ఇందులో సరళ అని ఎస్ అని వస్తుందంట. ఎస్ సరళ. ఇట్లా చేయమని మా తాడేపల్లిగూడెంలో తిరణాలు జరిగితే అక్కడ కొట్టించా. ఇదైతే ఇక్కడి అమ్మవారు, విజయవాడ అమ్మవారు. ఇవన్నీ అమ్మవారియే. పచ్చడి మిక్సీ పడుతున్నా అండి. నా దగ్గర మైక్ కొనుక్కోవాలి, గట్టిగా మాట్లాడడానికి, గట్టిగా వినిపించాలంటే కదా కొనుక్కుంటా. నాకు ఇంకా సరిగ్గా తెలియదు ఇవన్నీ. మైక్ కొనుక్కొని గట్టిగా అనిపిస్తాయి, ఏమేమి చేస్తున్నానో ఏంటనేది మీకు అన్నీ గట్టిగా అనిపిస్తాయండి. ముందు మిక్సీలో వేసి పచ్చడి చేస్తాను ఉండండి. పచ్చడి చేసినాక చూపిస్తా. పచ్చడి మిక్సీ వేసాక పచ్చడి అయింది. అబ్బా సూపర్ అంటే సూపర్. చాలా చాలా వంకాయ పచ్చడి అసలు సూపర్ అండి. పచ్చడి తాలింపులు నూనె మాడిపోతుంది. ఏమనుకోకండి, నేనే వీడియో తీసుకోవాలి, మొత్తం అన్నీ నేనే చేసుకోవాలి ఈ ఫోన్లో. ఏమనుకోకండి, ఏమనుకోవద్దు ప్లీజ్. నా దగ్గర నేనే తీసుకోవాలి వీడియో, నేనే అన్నీ చేసుకోవాలండి. ఒక్క నిమిషం ఉండండి. జీలకర్ర ఎల్లుల్లిపాయ వేస్తానండి. అన్నం ఉడుకుతుంది ఒక పక్కన. జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిరగాయలు ఎక్కడ పెట్టాము, కరివేపాకు చూస్తాను. కరివేపాకు
కరివేపాకు దొరికింది, ఎండు మిరగాయలు ఎక్కడ పెట్టాను. దొరికింది ఇంకెళ్ళాలి. వీడియో తీసి వస్తానన్నాడు పాప మా తమ్ముడు, రాలేదు పాపం. ఇలా ఆదివారం కదా, ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అందుకే రాలేదండి. మొన్నం పొంగిపోతుంది. దేవుడా తాలింపు అంతేనండి. ఇందుట్లో కొంచెం ఇంగువ అంతే. ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఇంగువ కొంచెం అండి. ఎవరు లేరు వీడియో తీయడానికి, ఎవరు లేడు. వస్తానన్నాడు మా ఓడు, మా పిన్నోళ్ళ అబ్బాయి. ఇలాడు ఎట్టిపోయాడు. సరే అండి, ఇంతే. ఇదిగోండి తాలింపు ఇందుట్లో చేస్తాను. ఇదే అండి నోరూరించి గ్యాస్ కట్టానా, ఈ మతి మరిపోటి. ఇదే అండి నోరూరించి మా తాడేపల్లిగూడెం వంకాయ పచ్చడి. చికెను, మటను ఏది సరిపోదండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది.